రోజీయే నా మనస్సు, రోజీయే నా ఊపిరి, రోజీయే నా ప్రాణం, రోజీయే నా సొంతం, రోజీయే నా లవర్. మధ్యలో రాకు. నేను ఇప్పుడే ఈ క్షణమే నా డార్లింగ్ ని నా సొంతం చేసుకుంటాను. సైలెంట్ గా ఉండు. ఇంట్లో ఎవరూ లేరు, మన ముగ్గురమే ఉన్నాం. నువ్వు అరిచిన అరుపులు ఎవరికీ వినపడవు. ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి నిన్నేదో చేస్తున్నట్టు అంతలా ఫీల్ అయిపోతున్నావు? మీ మోసాన్ని ఇంకా బయట పెట్టలేదు. బయట పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఈ ఇంట్లో చావు గోలలు ఏడుపు పెడవద్దులే. చూడకపోతే కళ్ళు మూసుకొని ఉండు, లేకపోతే అంటే ఒక్కడికి వెళ్తున్నావే? చూడు విజయ్, చూడు, నేనుండగా నా రోజుకి ఏం కానివ్వను. నువ్వేమి చేయలేవు. సైలెంట్ గా ఉంటే ప్రాణాలతో అన్న బతుకుతావు. అసలు నిజం నా ఓటు వెంట ఓపెన్ చేశాననుకో, కట్టెల మీద మీ అమ్మమ్మ నీ పడుకోబెట్టి నీరు కాల్చేస్తుంది. అన్ని రూట్లో ఆలోచించి ఇలా ప్లాన్ చేశాను. నేను రోజు అనుభవిస్తాను. ఈ విషయం మీరు ఎవరికి చెప్పలేరు, చెప్పి మీ అమ్మమ్మని చంపుకోలేరు. అది నాకు అనవసరం.
వెట్టి రోజీ విజయ్ విజయ్ తలుపుతి రోజీ రోజీ ఏమైంది ఏంటి విజయ్ వచ్చి నిన్ను కొట్టి నన్నేదో చేయబోతున్నట్టుగా కళ్ళొచ్చింది నందిని వాడేదో పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు నీ కల్లో కాదు కదా వాడి కల్లో కూడా అలా బిహేవ్ చేయడు వాడు పైకలా నటిస్తున్నాడు కానీ చివరికి ఏదో ఒక రోజు బ్లాక్మెయిల్ చేసేలా ఉన్నాడు ముందు వాడి గదిలో ల్యాప్టాప్ చెక్ చేస్తే గుడ్ ఐడియా పద వెళ్దాం హా నందిని చూడవే ఎన్ని ఆధారాలు పెట్టుకున్నాడు ఏదో డిలీట్ చేసి నీ ఫోటో డిలీట్ చేయి అమ్మయ్యా విజయ్ దగ్గర మనకు సంబంధించిన సాక్ష్యాలన్నీ డిలీట్ చేశాం ఆపరేషన్ దత్తత అనే ఈ అకేషన్లో నేను విజయం సాధించాలి. ఈ రాయి నేరుగా ఆ గ్లాస్లో పడితే
విజయం నాదే. కమాన్ విజయ్, కమాన్. ఎస్ ఎస్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఈ విజయం నాదే. సక్సెస్ ఇస్ మైండ్. ఒరే విజయ్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చేయబోయే పని సక్సెస్ అయితే ఈ రాయి నేను వేసే గ్లాస్లో పడుతుంది, లేకపోతే పడదు. ఛ! ఇప్పుడు మీరు చేయబోయే పని వదిలేసేయండి. రాయి పడలేదు, అది మీకు వర్కౌట్ అవ్వదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఒరే ఇలాంటి సెంటిమెంట్స్ అన్ని ఈ ఇంట్లో వాళ్ళతో వర్కౌట్ అవ్వవురా. ఈ ఇంట్లో వాళ్ళ మెంటాలిటీయే సెపరేట్, అసలు ఈ ఇల్లే సెపరేట్. సరే, మ్యాటర్ ఏంటి? సంధ్య, ఏంటది? ఇదొక ఆయుర్వేద మత్తు. మత్త? ఆ ఇది తాగితే 10 రోజులు కోమలోకి వెళ్ళిపోతారంట. దీన్న నందిని చేత తాగించావనుకో, ఆ నందిని కోమాలోకి పోతుంది. ఇక ఆ దత్తత కార్యక్రమం గోవింద గోవింద. ఎలా ఉంది విజయ్ ప్లాను? ఓకే, మీకు బాగుందనిపించిందిగా, కానివ్వండి. ఓకే విజయ్, అయితే మేము ఆ పనిలో ఉంటాం. పద సంధ్య. 1 సెకండ్. జ్యూస్ లో ఆ మందుని కలిపి తీసుకెళ్ళండి. ఓ మరి పాలల్లో కలిపితే? పాలలో కలిపితే పాలు విరిగిపోతాయి, అందుకే జ్యూస్ లో కలపమంటున్నాడు. కరెక్ట్, బుర్ర ఉపయోగించండి. అలాగే. ఆగండి ఆగండి, మళ్ళీ ఏమైందిరా? ఇంతకీ ఆ మందుని జ్యూస్ లో ఎప్పుడు కలపబోతున్నారు? ఇప్పుడే. ఏ దీనికి ఏమైనా ముహూర్తం చూడాలా? చూడాలి, అది కూడా నేనే చెప్తాను. అప్పుడు జ్యూస్ లో ఆ మందుని కలిపి తీసుకెళ్ళండి. కరెక్ట్ గా సాయంత్రం 4:30 ఆ టైంలో ఎవరికైనా జ్యూస్ తాగాలనిపిస్తుంది. మీరు ఆ టైంలో జ్యూస్ ఇస్తే ఎవరైనా వద్దనకుండా తాగేస్తారు. చూసావా సంధ్య, నా కొడుకు ఎంత రీసెర్చ్ చేశాడో. నేను చెప్పేది ఏంటంటే, బాల్ని తంతే అది వెళ్ళి గోల్లోనే పడాలి. ఓకేరా. అలాగే లేరా. పద సంధ్య, 4:30కి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఈలోపు జ్యూస్ రెడీ చేద్దాం. పద పద. గేమ్ స్టార్ట్స్ నౌ. అజ్జీ, అసలు వాడిది చాలా వర్స్ట్ క్యారెక్టర్. అమెరికాలో మాతోనే కాదు, అక్కడ చాలా మంది లేడీస్ తో మిస్బిహేవ్ చేశాడని వాడి పాస్పోర్టు వీసాను బ్లాక్ చేసి ఇండియాకు పంపించేశారు. వాళ్ళ లెక్కలు వాడికి ఉన్నట్టున్నాయి అజ్జీ. మనం వాడి సంగతి చూడకపోతే వాడు ఏదో ఒకటి చేస్తాడు. అజ్జీ, వాడు మా మీద చాలా కోపంతో పగతో ఉన్నాడు. టైం చూసి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టలో ఉన్న పాము లాంటి వాడు. ఏ క్షణమైనా విషాన్ని కక్కేస్తాడు. అసలే అమ్మమ్మ దగ్గర చాలా వినయంగా ఉన్నాడు. ఏ క్షణమైనా అమ్మమ్మకు విషయం మొత్తం చెప్పేస్తే అమ్మమ్మకి ఏమవుతుందో అని చాలా భయమేస్తోంది. రోజీ, నువ్వేం టెన్షన్ పడకు. నేను చెప్పాను కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను. నందిని, రోజీ చాలా టెన్షన్ పడుతోంది. తనని బయటికి తీసుకెళ్లి కూల్ చెయ్యి. రోజీ, అజ్జికి విజయ్ గురించి మొత్తం చెప్పేశాం కదా, వాడి సంగతి అజ్జి చూసుకుంటుంది. నువ్వు టెన్షన్ పడకు. పద, కొంచెం సేపు షటిల్ ఆడుకుందాం. దా.
విజయ్ గురించి ఇద్దరూ అలా టెన్షన్ పడుతున్నారంటే వాడి గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అజ్జి గారు, నేను మీ దగ్గరకు ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటా ముఖ్యమైన విషయం? ఏమీ లేదు, మా అమ్మ అక్కల గురించి ఇలా చెప్తున్నానని మీరేమీ అనుకోవద్దు. వాళ్ళ ఈ దత్తత కార్యక్రమం ఆపాలని చాలా పెద్ద కుట్ర పన్నుతున్నారు. నన్ను కంటిన్యూ చేయమంటారు అజ్జి గారు? అదేంటంటే అదేదో ఆయుర్వేదం మందంట. అది తాగితే మనిషి కోమాలకు వెళ్ళి 10 రోజుల వరకు బయటికి రారంట. దాన్ని మన నందిని చేతి తాగించాలని వాళ్ళు ప్లాన్ చేశారు. మన నందినికా? అవునజ్జి గారు, వాళ్ళు ఎంత పక్కగా ప్లాన్ చేశారంటే ఆ మందుని పాలలో కలిపితే పాలు విరిగిపోతాయని, నీళ్ళలో కలిపితే వాసన వస్తుందని జ్యూస్లో కల్పిస్తున్నారు. కరెక్ట్గా 4:30కి ఆ జ్యూస్ని నందినికి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు జ్యూస్ ఇస్తే ఎవ్వరికైనా ఆ టైంలో జ్యూస్ తాగాలనిపిస్తుందంట. బాగా రీసెర్చ్ చేసి మరి ఆ టైంకి ఇస్తున్నారు. నన్ను మీరు అనుమానించద్దు. నేను మీ మనిషిని, మీలాగా మీ తరఫునే ఆలోచిస్తాను తప్ప చెప్పకుండా విషయాలు చెప్పను, చేయకుండా పనులు చేయను. నన్ను నమ్మండి ప్లీజ్. ఇప్పుడు టైం 4:20 అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో ఆ మందుని జ్యూస్లో కలిపి నందిని దగ్గర తీసుకొస్తారు. ఆ జ్యూస్ని నందిని చేత తాగిస్తారు. మీరెళ్ళి ఆపండి ప్లీజ్ అజ్జి గారు. థ్యాంక్స్ విజయ్. వద్దజ్జి గారు ప్లీజ్, మీ నుంచి థ్యాంక్స్ ఆశించడం లేదు. అసలు మీకు ఇలా చెప్పే అవకాశం రావడమే నా అదృష్టం. థ్యాంక్స్ విజయ్. ఆపరేషన్ దత్తత ఇంకా టైం ఉంది అజ్జి. ఆ మందుని తెచ్చింది చూస్తూ ఉండమని కాదు, అందులో పోయమని.